స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ట్యూటర్ 2363. ఈరోజు మనం 8th క్లాస్ చాప్టర్ చేంజెస్ అరౌండ్ అస్ ఈ చాప్టర్ లో ఉండే కొన్ని కీ పాయింట్స్ అలాగే ఎంసీక్యూస్ ని డిస్కస్ చేద్దాము. ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు లెసన్స్ రివిజన్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. ఈ చాప్టర్ లో ముఖ్యంగా చేంజెస్ అరౌండ్ అస్ అంటే ఇది కేవలం ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి, కెమికల్ చేంజ్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం జరిగింది. ఫిజికల్ చేంజ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్ చేంజ్, మళ్ళీ తిరిగి మొదటి పదార్థం ఏర్పడుతుంది, అలాగే దాని యొక్క కాంపోజిషన్, పదార్థం యొక్క కాంపోజిషన్ చేంజ్ అవ్వదు. అలాంటి చేంజెస్ ని ఫిజికల్ చేంజెస్ అని అంటారు. ఉదాహరణకి మెల్టింగ్ ఆఫ్ ఐస్ ఆర్ మెల్టింగ్ ఆఫ్ వ్యాక్స్ ఇలాంటివి అనమాట. అలాగే ఒక ఐరన్ మ్యాగ్నెట్ గా మారడం, ఇలాంటివన్నీ కూడా ఫిజికల్ చేంజెస్ గా మనం చెప్తాం. అలాగే కెమికల్ చేంజెస్ అంటే దట్ ఈస్ ఏ పర్మనెంట్ చేంజ్, అంటే ఒక గ్యాస్ ఇవాల్వ్ అవడం కానీ, లేదా ప్రెసిపిటేట్ ఫామ్ అవడం కానీ, లేదా దాని పదార్థ యొక్క టెంపరేచర్ చేంజ్ అవడం కానీ, అలాంటివన్నీ కూడా కెమికల్ చేంజెస్ లో సాధారణంగా జరుగుతూ ఉంటాయి. అవి ఎగ్జాంపుల్స్ గా మనం ఏం చెప్తామంటే కాల్షియం కార్బోనేట్ ని డిసోసియేట్ చేయడం, మెగ్నీషియం ఆక్సైడ్ గా బర్న్ చేయడం, మెగ్నీషియం రిబ్బన్ బర్న్ చేస్తే దట్ విల్ గివ్ మెగ్నీషియం ఆక్సైడ్ అనే ఒక యాష్ లభిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా కెమికల్ చేంజెస్ కి ఎగ్జాంపుల్ గా చెప్తాం. దీస్ చాప్టర్ లో ఉండే కొన్ని ఈ పాయింట్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇవన్నీ కూడా లెసన్ రివిజన్ చేసుకోవడానికి మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. చేంజ్ ఇన్ షేప్, సైజ్, కలర్ ఆర్ స్టేట్ ఈస్ కాల్డ్ ఏ ఫిజికల్ చేంజ్. ఇన్ ఫిజికల్ చేంజ్ నో న్యూ సబ్స్టెన్స్ ఈస్ ఫార్మ్. మోస్ట్ ఇంపార్టెంట్, న్యూ సబ్స్టెన్స్ డస్ నాట్ ఫార్మ్. కొత్త పదార్థం ఏర్పడదు. అలాగే జనరల్లీ ఫిజికల్ చేంజెస్ ఆర్ టెంపరీ చేంజెస్. ఎస్, దిస్ ఈస్ ట్రూ. ఫిజికల్ చేంజ్ అనేది టెంపరీ చేంజ్, కెమికల్ చేంజ్ అనేది ఏమో పర్మనెంట్ చేంజ్. The type of change which leads to form a new substance is called a chemical change. Yes, new substance form అయ్యేది ఏ చేంజ్ అనమాట, కెమికల్ చేంజ్. నెక్స్ట్ పాయింట్, అండ్ కెమికల్ చేంజ్ కాంపోజిషన్ ఆఫ్ ది ఒరిజినల్ సబ్స్టెన్స్ చేంజెస్. ఎస్, కెమికల్ చేంజ్ లో కాంపోజిషన్ చేంజ్ అవుతుంది, ఫిజికల్ చేంజ్ లో కాంపోజిషన్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, జనరల్లీ కెమికల్ చేంజెస్ ఆర్ పర్మనెంట్ చేంజెస్. ఓకే, ఎలిమెంట్స్ విచ్ అక్కర్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్ టైమ్ ఆర్ కాల్డ్ పీరియాడిక్ ఇంటర్వెల్స్. ఎలాంటి అంటే మనకి రొటేషన్ ఆఫ్ ఎర్త్, అలాగే రివల్యూషన్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ద సన్, ఇవన్నీ కూడా పీరియాడికల్ ఈవెంట్స్ అనమాట. ఒక క్రమ పద్ధతిగా ఒకే టైం కి మళ్ళీ రిపీట్ అవుతాయి. ఆ రిపీట్ అయ్యే సంఘటనల్ని పీరియాడికల్ ఈవెంట్స్ అని అంటాం. నెక్స్ట్ పాయింట్, ద ప్రాసెస్ ఆఫ్ డిపాజిటింగ్ ఐరన్, జింక్ ఆర్ క్రోమియం. జింక్ మెటల్ గానీ క్రోమియం మెటల్ గానీ ఐరన్ మీద డిపాజిట్ చేయడాన్ని, అంటే ప్లేటింగ్ చేయడాన్ని కాలనైజేషన్ అంటాం. నెక్స్ట్ పాయింట్, ఐరన్ ఆర్టికల్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ గెట్స్ రెస్టెడ్, దట్ ఈస్ ఐరన్ ఆక్సైడ్ ఈస్ ఫార్మ్డ్. ఐరన్ ఆక్సైడ్ దట్ ఈస్ Fe2O3. Fe2O3 ని ఐరన్ ఆక్సైడ్, ఫెరిక్ ఆక్సైడ్ అంటాం. ఇది ఫామ్ అవడమే మనకి రస్టింగ్ అంటాం అనమాట. రస్టింగ్ జరగాలంటే ఎయిర్, మాయిశ్చర్ రెండు అవసరమే. రెండిట్లో ఏ ఒక్కటి అబ్సెంట్ అయినా రస్టింగ్ జరగదు. Next point, the process of separating a soluble solid from the solution on heating is called crystallization. Okay, crystallization of sugar, crystallization of salt, ఇవన్నీ కూడా వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఒకటి క్రిస్టల్స్ మిగులుతాయి, దట్ ఈస్ క్రిస్టలైజేషన్. నెక్స్ట్ పాయింట్, టు ప్రివెంట్ ద ఐరన్ ఆర్టికల్స్ ఫ్రమ్ రస్టింగ్ దే షుడ్ బి పెయింటెడ్. పెయింటింగ్ చేయొచ్చు, అలాగే గ్రీజింగ్, ఆయిలింగ్, అలాగే అలాయ్స్ తయారు చేయడం కానీ, అలాగే గాల్వనైజేషన్ కానీ, ఇవన్నీ కూడా రస్టింగ్ ని ప్రివెంట్ చేయడానికి మనకున్న మెథడ్స్ అనమాట. నెక్స్ట్ పాయింట్, కట్ పీసెస్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ ప్రెసెంట్ ఇన్. దీన్నే మనం ఆ కలర్ మారడం, లేదా దానికి స్మెల్ మారడం, దాని యొక్క టేస్ట్ మారడం, దాన్ని ర్యాన్సిడిటీ అంటారు. అలా కలర్ కానీ, ఫ్రూట్స్ యొక్క కలర్ కానీ, లేదా వెజిటబుల్స్ యొక్క కలర్ ర్యాన్సిడిటీ అంటాం. దాన్ని ప్రివెంట్ చేయడానికి లైట్ గా విటమిన్ సి ని యాడ్ చేస్తే అదంతా కూడా మనకి కొంచెం ప్రివెంట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పాయింట్, ద కెమికల్ నేమ్ ఆఫ్ వెనిగర్ ఈస్ ఎస్టిక్ యాసిడ్, దట్ ఈస్ CH3COOH అంటాం. దాని ఫార్ములా CH3COOH. దీని జనరల్ గా దీన్ని డైల్యూట్ చేస్తే వచ్చేదే వెనిగర్ అనమాట. పచ్చళ్ళు నిల్వ చేయడానికి, అలాగే క్లీనింగ్ ఏజెంట్స్ లో కూడా వెనిగర్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్, వెన్ వెనిగర్ రియాక్ట్స్ విత్ బేకింగ్ సోడా, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ విల్ బి released. Yes, vinegar and react with baking soda that is nothing but NaHCO3, sodium bicarbonate. దీంతో రియాక్ట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, కాపర్ ఆర్టికల్స్ వెన్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రెసెంట్ ఇన్ ఎయిర్, గ్రీన్ కోటింగ్ విల్ బి ఫార్మ్డ్. ఐరన్ అయితే బ్లాక్ కలర్ కోటింగ్ ఎలా ఫామ్ అవుతుందో, అలాగే
కాపర్ యొక్క రస్టింగ్ ఏ కలర్ లో ఉంటుంది అనమాట, గ్రీన్ కలర్ కోటింగ్ అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ కాపర్ రస్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ బిట్స్ చూద్దాం ఈ లెసన్ లో. క్వశ్చన్ నెంబర్ 1, మెల్టింగ్ ఆఫ్ ఐస్ ఈజ్ ఎ డాష్ చేంజ్, దట్ ఈస్ ఎ ఫిజికల్ చేంజ్. ఐస్ మెల్ట్ అయినా లేదా వాటర్ ని బాయిల్ చేసినా దాని యొక్క కంపోజిషన్ చేంజ్ అవ్వదు, అది కూడా H2O కాబట్టి దట్ ఈస్ ఏ ఫిజికల్ చేంజ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఇన్ ఏ ఫిజికల్ చేంజ్ in composition, energy is released, energy is absorbed, no change in composition. This one is the right answer. No change in composition అనేది రైట్, ఫిజికల్ చేంజ్ కి వర్తించే విషయం అది. నెక్స్ట్ క్వశ్చన్, గ్యాస్ అబ్జర్వ్డ్ బై వైట్ వాష్ ఆన్ ద వాల్ ఈజ్. వైట్ వాష్ చేసినప్పుడు అది అబ్జర్వ్ చేసుకునే గ్యాస్ ఏదన్నమాట కార్బన్ డైఆక్సైడ్ వల్లనే అది మళ్ళీ తెల్లగా పాల వల్ల మిల్కీ వైట్ గా మారడానికి కారణం ఏంటన్నమాట, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, a physical change is a change in which there will be change in. ఏ ఫిజికల్ చేంజ్ అనేది దేంటి, షేప్ చేంజ్, కలర్ చేంజ్, సైజ్ చేంజ్, మూడు కరెక్ట్ కాబట్టి ఆల్ ఆఫ్ దీస్ అనే ఆప్షన్ ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, కట్ పీసెస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ టర్న్ టు బ్రౌనిష్ బికాస్ ఆఫ్ డాష్ గ్యాస్. ఏ గ్యాస్ వల్ల అనమాట, దట్ ఈస్ నథింగ్ బట్ ఆక్సిజన్. ఆక్సిజన్ వల్లనే ఐరన్ ఆర్టికల్స్ కానీ కాపర్ వెజల్స్ కానీ ఇవన్నీ కూడా రస్టింగ్ కారణమయ్యేది ఆక్సిజనే. అలాగే కట్ పీసెస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ లో చేంజ్ అవ్వడానికి కూడా కారణం ఆక్సిజన్. క్వశ్చన్ నెంబర్ 6, కలర్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఈస్, దట్ ఈస్ బ్లూ కలర్. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7, జనరలీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ యూజ్డ్ ఫర్ గాల్వనైజేషన్. గాల్వనైజేషన్ కి యూజ్ చేసేది ఏదనమాట, జింక్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పీరియాడిక్ చేంజ్. పీరియాడిక్ చేంజ్ కాంది. పీరియాడిక్ చేంజ్ అంటే ఏంటంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ లో మళ్ళీ రిపీట్ అయ్యే సంఘటన అనమాట. అలాంటి సంఘటనల్ని పీరియాడిక్ ఈవెంట్స్ అంటాం. చేంజ్ ఆఫ్ డే అండ్ నైట్ ఇది కరెక్టే. ప్రతి 24 hours లో హాఫ్ డేమో డే, హాఫ్ నైట్ ఉంటుంది. డే నెక్స్ట్ అపీరెన్స్ ఆఫ్ ఫుల్ మూన్, దిస్ ఈస్ ఏ పీరియాడిక్ చేంజ్. చేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ షాడోస్, దిస్ ఈస్ ఏ పీరియాడిక్ చేంజ్. సో ఆప్షన్ సి, వాటరింగ్ ప్లాంట్స్ అనేది పీరియాడిక్ చేంజ్ కాదు. So option C is the right answer. Question number 9. Rust is nothing but iron oxide. ఇందాక ఇప్పుడు చెప్పుకున్నాం మనం Fe2O3 దాని ఫార్ములా Fe2O3 iron oxide. Question number 10. Browning of cut vegetables and fruits will be prevented by. This will be prevented by option A, vitamin C. Rancidity అవ్వకుండా కాపాడడానికి మనం విటమిన్ సిని అంటే నిమ్మ చెక్కతో రుద్దడం కానీ లేదా పికిల్స్ లాంటి వాటిలో విటమిన్ సి వెనిగర్ కానీ విటమిన్ సి నిమ్మకాయ అలాంటివి పిండడం కానీ ఆ రసం పిండడం కానీ చేస్తాం అనమాట పికిల్స్ పాడవకుండా ఉండాలంటే. సో ఆప్షన్ ఏ, విటమిన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11, కలర్ ఆఫ్ ఐరన్ సల్ఫేట్ ఈస్, దట్ ఈస్ నథింగ్ బట్ గ్రీన్. ఆప్షన్ బి, గ్రీన్. FeSO4 అంటాం ఐరన్ సల్ఫేట్. ఇంతకు ముందు కాపర్ సల్ఫేట్ వచ్చింది కదా బ్లూ అని, ఐరన్ సల్ఫేట్ యొక్క కలర్ ఏంటనమాట గ్రీన్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12, ద కెమికల్ నేమ్ ఆఫ్ లైమ్ వాటర్ ఈస్, దట్ ఈస్ నథింగ్ బట్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఆప్షన్ డి, కాల్షియం హైడ్రాక్సైడ్, CaOH ట్వైస్ అంటాం. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13, వెన్ ఐస్ ఈస్ హీటెడ్ దెర్ ఈస్ ఏ చేంజ్ ఇన్ ఇట్స్. ఐస్ హీట్ చేసినప్పుడు ఏం చేంజ్ అవుతుంది, దాని యొక్క స్టేట్. క్వశ్చన్ నెంబర్ 13, వెన్ ఐస్ ఈస్ హీటెడ్ దెర్ ఈస్ ఏ చేంజ్ ఇన్ ఇట్స్. ఐస్ హీట్ చేసినప్పుడు దాని యొక్క షేప్, స్టేట్, కలర్, ఆల్ ఆఫ్ ద కలర్, ఆల్ ఆర్ ట్రూ. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14, ద పౌడరీ సబ్స్టెన్స్ ఫార్మ్డ్ వెన్ మెగ్నీషియం ఇస్ బర్న్ ఇన్ ఎయిర్, దట్ ఈస్ నథింగ్ బట్ మెగ్నీషియం ఆక్సైడ్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 2Mg+O2, మెగ్నీషియం రిబ్బన్ని గాల్లో కనుక వేడి చేస్తే దట్ విల్ గివ్ మెగ్నీషియం ఆక్సైడ్, MgO. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, మెగ్నీషియం ఆక్సైడ్. కరెక్ట్ మ్యాచింగ్ ఈజ్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 15, కరెక్ట్ మ్యాచింగ్ ఈజ్ ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సెక్షన్ ఏలో గ్రోయింగ్ హెయిర్, బ్రేకింగ్ మిర్రర్, గాల్వనైజేషన్, వెనిగర్. అలాగే సెక్షన్ బి లో కూడా 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్టిక్ యాసిడ్, స్లో చేంజ్, ఫిజికల్ చేంజ్, ద ప్రాసెస్ ఆఫ్ డిపాజిటింగ్ జింక్ ఆన్ ఐరన్. సో వీటికి మనం మ్యాచ్ చేద్దాం. గ్రోయింగ్ హెయిర్ ఈజ్ ఎ స్లో చేంజ్. ఆప్షన్ బి. బ్రేకింగ్ మిర్రర్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ చేంజ్. బ్రేకింగ్ మిర్రర్ ఈజ్ ఏ ఫిజికల్, కాంపోజిషన్ ఏం చేంజ్ అవుతుంది కదా, దాని యొక్క షేప్ మారుతుంది కాబట్టి ఫిజికల్ చేంజ్. గాల్వనైజేషన్, దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిపాజిటింగ్ ఆన్ ఐరన్. సో వెనిగర్ ఈజ్ ఎస్టిక్ యాసిడ్. డైల్యూట్ ఎస్టిక్ యాసిడ్ ఈజ్ నథింగ్ బట్ వెనిగర్. సో ఇక్కడ ఆప్షన్స్ BCDA, దట్ ఈస్ సి.
Option C is the right answer. Question number 16. Gastric juice contains dash acid. Stomach lo produce అయ్యే యాసిడ్ ఏదన్నమాట HCl, hydrochloric acid. Option A is the right answer. Question number 17. Dash is used for artificial ripening of fruits. Most important one, artificial ripening అంటే పండ్లను కృత్రిమంగా కాయలు కృత్రిమంగా పండ్లుగా మార్చే పదార్థం ఏదన్నమాట కాల్షియం కార్బైడ్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ ఇండికేటర్? ఆర్టిఫిషియల్ ఇండికేటర్ ఏదన్నమాట వీటిలో లిట్మస్ న్యాచురల్ ఇండికేటరే, టర్మరిక్ న్యాచురలే, ఫినాఫ్థలిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫినాఫ్థలిన్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇండికేటర్, అలాగే మిథైల్ ఆరెంజ్ కూడా ఆర్టిఫిషియల్ ఇండికేటర్. క్వశ్చన్ నెంబర్ 19. బాయిలింగ్ ఆఫ్ ఎగ్ ఈజ్ ఎ డాష్ చేంజ్. Boiling of egg is a dash change, that is a chemical change. Question number 20. In a chemical change, dash will be changed. In a chemical change, dash will be changed ఏంటన్నమాట కంపోజిషన్ చేంజ్ అవుతుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇంతటితో చేంజెస్ అరౌండ్ అస్ అనే లెసన్ మీకు కంప్లీట్ అయింది. ఇలా మీరు లెసన్స్ కనుక జాగ్రత్తగా రివిజన్ చేసుకోండి. మీకు సబ్జెక్ట్ కి సంబంధించి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా సరే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చి ప్లీజ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ.